హైదరాబాద్లో ఈ నెలంతా పండగలా ఉంది. రంజాన్ కదా, ఈవినింగ్ అయితే చాలు ఫుడ్ లో ఓ వేరే లెవెల్ వైబ్ ఉంటుంది. ప్రత్యేకంగా మీరు నోటీస్ చేసేది హలీం. నాన్ వెజ్ అయితే మీరు ట్రై చేసే ఉంటారు, కానీ దీని న్యూట్రిషన్ గురించి ఆలోచించారా? నాకు తెలియదమ్మా. ఇది హెల్దీయా అన్హెల్దీయా తెలుసుకునే ముందు అసలు ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. మెయిన్ గా ఉండేవి గోధుమ, 3-4 రకాల దాల్ అండ్ మటన్. దాని మీద తాలింపు వేస్తారు. ఆ పైన గార్నిషింగ్ అండ్ టేస్ట్ కోసం ఘీ, ఫ్రైడ్ ఆనియన్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేస్తారు. ఇది ఒక స్టాండర్డ్ సింగిల్ ప్యాక్ ఆఫ్ హలీం, 450 grams వెయిట్. ఒఫీషియల్ న్యూట్రిషన్ ఫిగర్స్ బట్టి చూస్తే ఇంతటి హలీంలో 1200 క్యాలరీస్ అండ్ 60 గ్రామ్ ఫ్యాట్ ఉంటుంది. పైనుంచి వేసే నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కలిపితే ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. ఒక 20 రూపీస్ లేస్ ప్యాకెట్ తెలుసు కదా, ఇలాంటి 5 ప్యాకెట్లు ఒకేసారి తిన్నన్ని క్యాలరీస్ అండ్ ఫ్యాట్ ఉంటుంది దీంట్లో. మొత్తం బ్యాడ్ న్యూసే కాదు, గుడ్ న్యూస్ ఏంటంటే దాల్ అండ్ మీట్ ఉండడం వల్ల ప్రోటీన్ అమౌంట్ 50 గ్రామ్ ఉంటుంది ఇంట్లో. పెద్ద అమౌంట్ అది. సో ఇదంతా విని కన్ఫ్యూజ్ అవ్వకండి, అయన్నొద్దు, పాయింట్కి రా. ఇదొక క్యాలరీ డెన్స్ ఫుడ్. వెయిట్ పెరగదలుచుకున్న వాళ్ళు హ్యాపీగా తినండి, తగ్గాలనుకునే వాళ్ళు కంట్రోల్లో మితంగా తినండి, అండ్ హెల్త్ నాలెడ్జ్ కావాల్సిన వాళ్ళు ఫాలో చేయండి. 2 రోజుల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం.